ఇంకా రాలేదు పార్ట్ 2 లో మనం చూడబోతున్నాం ఎలా ఉంటారు ప్రభాస్ గారు యాజ్ అ కల్కిగా. బట్ ద థింగ్ ఇస్ హియర్ లైక్ కల్కి ఒక పక్క నుంచి తన అధికారం కోసమే పోరాడుతున్న కల్కిని చూసామా, లేకపోతే అది కల్కి కాదు వార్నరా, లేకపోతే వీళ్ళిద్దరు ఒకటా, ఇంకొక రోల్ ఉందా, ఆర్ ఎల్స్ ఎన్ని షేడ్స్ ఉన్నాయి ఇందులో? మీరు ఏ దాని ఉంటేనే ఇక్కడే ఉంటుంది కదా, ఏ కల్కి ఎక్కడ ఉంటేనే ఇక్కడ ఉంటుంది అది ఫస్ట్. ఇక్కడ లేదు అంటే కల్కి లేదు, ఏమీ లేదు. కరెక్ట్. గాడ్ అండ్ డెవిల్ ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. బ్రెయిన్ అంతే కదా. సో ఆ ఒక్క రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇది ఒక మెటఫరికల్గా చేసిన ఒక ఫిలము. అంటే చాలా లేయర్స్ ఉంటుంది దీంట్లో. ఒక నార్మల్గా ఒక కమర్షియల్ ప్యాటర్న్, ఒక సస్పెన్స్, ఒక థ్రిల్ అదన్నీ ఉంటుంది. ఏదో ఇంట్రెస్టింగ్గా ఒక వెళ్ళాలి. ఫిలం ఫస్ట్ పిలిచినప్పుడు మై ఫస్ట్ డ్యూటీ ఈజ్ టు ఎంటర్టైన్ దెమ్. కరెక్ట్ కదా. సో నేను ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఇస్తేనే ప్రొడ్యూసర్ హ్యాపీ అవుతారు, వాళ్ళు హ్యాపీ అవుతారు, వీళ్ళు హ్యాపీ అవుతారు. అది ఫస్ట్. అది అయిన తర్వాత ఒక లేయర్ ఉంది, అది చూపించే విధానంలో ఒక సెట్ వేసాము. అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీకు చాలా. ఈవెన్ దో లైటింగ్ ప్యాటర్న్ అవునవును టోటలీ అన్ని వేరే రకంగా ఉంటుంది. ఒక రెగ్యులర్ మీరు హౌస్ చూసే కవ్వదు దీంట్లో, ఒక రెగ్యులర్ ఒక ప్రేయర్ ఒక వర్షిప్ ప్లేస్ ని చూసే కవ్వదు. ఇది రిప్రజెంట్ ద హోల్ వరల్డ్ అనేలాగా చేసాం మనం. రైట్. హోల్ వరల్డ్ నే ఒక సెట్ లో తీసుకొచ్చి, ఒక క్యూట్ సెట్ లో అక్కడ అక్కడ యూరోపియన్స్ ఉంటారు, ఆఫ్రికన్స్ ఉంటారు, చైనీస్ ఉంటారు, ఇండియన్స్ ఉంటారు. ఇండియన్స్ లో అన్ని లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు. అందుకే మనం ఆ సాంగ్ ముంబై మే కాండం తలైవరద స్టార్డం అది చేసింది. అన్ని లాంగ్వేజ్కి అందరూ ఉంటారు ఇక్కడ అని. అలాంటి ఒక వరల్డ్లో ఒక జరిగే ఒక సబ్జెక్ట్. దాంట్లో మీరు ఒక అటైర్ని చూస్తే, ఒక కాస్ట్యూమ్ చూస్తే ఎందుకు ఇలా వేసుకున్నారంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. అది మీరు డికోడ్ చేస్తే చేయొచ్చు, లేదంటే ఆరాంగా చూడొచ్చు. కాస్ట్యూమ్స్ ఓన్లీ ఫర్ ఉపీ సార్ లా అంటే ఓన్లీ యాక్టర్స్ కే కనిపించాయి సార్? రిమైనింగ్ పీపుల్ అందరూ ఇంకా రిమైనింగ్ పీపుల్ కు అలాగే ఉంటుంది. ఇంకా అంత రిమైనింగ్ పీపుల్ ఇంకా రాలేదు అంతమంది. అదే ఇంకా ఓకే. The artist in the troll song, if you see, everybody has a different costume, different attire. So as Sir told, he's gotten the entire world in one UI world. ఓ క్రేజీ, సీరియస్లీ. యా, ఎంటైర్ వరల్డ్ అంతా ఇప్పుడు యూఏ వరల్డ్ లో ఉంటుంది అనమాట. అంటే యూఏలో చూడడానికి దక్కుతుంది. జనరల్లీ మనం ప్రభాస్ గారిది చూస్తే కాశీ ఒకటే మిగిలిపోయింది, అక్కడ మాత్రమే జరుగుతుంది అని చెప్పారు. సో ఇది ఎలాంటి ప్లేస్ సార్? అందరూ ఒక దగ్గర ఉన్నారంటే అదే ఇది ఒక ఇమాజినరీ ప్లేస్, మీరు చూస్తే తెలుస్తుంది. ఇది యూఐ వరల్డ్, ఇది మనం ఇమాజినరీ వరల్డే తీసుకువచ్చి మన ఇమాజినేషన్లో చెప్తే ఎలా ఉంటుంది, ఒక డైరెక్టర్స్ విజన్లో ఎలా ఉంటుంది అలా. రైట్ సార్. మైట్ బి మీరు 10 years తీసుకోవడానికి రీజన్ ఇదేమో. ఎలా సార్ ఇది ఎంటర్టైన్మెంట్ అనేది ఆబ్వియస్గా మీరు ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి త్రూ యువర్ పాయింట్ ఆర్ త్రూ యువర్ యాక్టింగ్ స్కిల్స్. బట్ ద థింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియా తీసుకొని రావాలి. ఈవెన్ దో ప్రమోషన్స్ దగ్గర నుంచి చూస్తే సంథింగ్ డిఫరెంట్. ఇట్స్ నాట్ ఎ యూజువల్ లైక్ మేము రోజు చూసేదానిలాగా కనిపించలేదు. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈ టీజర్లో విజువల్ లేకుండా సౌండ్తో మీరు ఇమాజిన్ చేసుకుని చెప్పడం, అండ్ నేను టీజర్ కాదు డైరెక్ట్లీ స్క్రీన్ మీదే చూడాలని చెప్పడం, ఎవ్రీథింగ్. ఈవెన్ ద సాంగ్, రాంబాబు గోసాలా గారు రాసిన సాంగ్, తను వైరల్ అవ్వాలి యూనో రీల్స్ ఇన్స్టాలో. ఇట్స్ లైక్ కంప్లీట్లీ అంటే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో బంగారం, బుజ్జమ్మ అన్నీ వచ్చేసాయి. రాడ్డే వంచాలా ఏంటి ఆ లిరిక్లో ఎవ్రీథింగ్ ఫేమస్ ఏదైతే హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయో అవన్నీ కూడా కనిపించాయి. సో వాట్ ఎగ్జాక్ట్లీ అసలు ఏంటి అవుట్ ఆఫ్ ది బాక్స్ చేయాలి, ఎవరు చేయండి చేయాలి అనే ఐడియా? మీరు చెప్పారు చాలా ఇంటెలిజెంట్. నాకు ఒకసారి ఏంటి ఇంటెలిజెంట్ నేను డైరెక్టర్ అని, నా ఇంటెలిజెన్స్ చెప్పునా, నేను ఎప్పుడు ఒక రిసీవింగ్ ఎండ్లోనే ఉంటాను ఎప్పుడు. అది నా ఇంటెలిజెన్స్ అనుకోండి. నేను ఎంప్టీ బాక్స్ అనుకోండి, అన్నీ తీసుకుంటాను, అది నా ఇంటెలిజెన్స్. రియల్ ఇంటెలిజెంట్ అదే. అది నాతో ఉంది అంటే ఇంతే ఉంటుంది, మన లోపల ఇంతే ఉండేది. తీసుకుంటే ఇంత ఉంది. మీతో అడిగితే నేను అలాగే డిస్కషన్ చాలా మందితో చేస్తాను. తర్వాత ఈవెన్ మేకింగ్లో కూడా ప్రొడ్యూసర్తో డిస్కస్ చేస్తాను, ఆర్ట్ డైరెక్టర్తో, మ్యూజిక్ డైరెక్టర్తో. ఐ టేక్ ఆల్ ఇన్పుట్స్. నేను చాలా గ్రీడీ దీంట్లో, అందుకే అదన్నీ ఉంటుంది. ఒక కాస్ట్యూమర్కి నేను కంప్లీట్ లిబర్టీ ఇస్తాను. ఇది నా ఐడియా అంతే, మీరు చూడండి అంటే ఆయన ఐడియా చూస్తే నేను ఏంట్రా ఇది అని. మన భరత్ సాగర్ అని ఒక వర్షిణి అనే కాస్ట్యూమర్స్, నేను ఐడియా చెప్పేది చూడండి అదన్నీ ఇలా చేసి ఆ డ్రెస్ ఫ్యూచరిస్టిక్, తర్వాత ఒక డిక్టేటర్ very important to show your skills. Actually even Ajanish Loknath, everybody knows, introduction అవసరం లేదు. కాంతారాకి డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. సో ఫర్ దిస్ లైక్ అదే చూడండి ఆయన కూడా అంతే. నేను ఒక ఇలా ఐడియా చెప్తే, లేదు సార్ దీనికి ఇక్కడ నేను మ్యూజిక్ చేయను, ఒక రఫ్గా నేను చేసుకుంటాను, హంగేరీకి వెళ్తాము, అక్కడ యూరోపియన్స్తో నేను ఈ మ్యూజిక్ చేస్తాను,
వాళ్ళది కోరస్ గిరస్ అని వాళ్ళది కావాలని అక్కడ వెళ్ళి అక్కడి నుంచి చేసి ఓకే దీస్ ఆర్ ఆల్ ఎక్స్ట్రాడినరీ పాయింట్స్ యాడెడ్ టు దిస్ ఇది రైట్ ఫర్ దిస్ ఎస్పెషల్లీ ఇలాంటి కైండ్ ఆఫ్ ఇలాంటి జోనర్ ఫిలిమ్స్కి అంటే ఇలాంటి మూడ్ ఉన్న ఫిలిమ్స్కి సో లైటింగ్ ఎట్ ద సేమ్ టైం సినిమాటోగ్రఫీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఆర్ట్ డైరెక్టర్ వర్క్ ఆల్సో. అయ్యో మీరు ఆర్ట్ డైరెక్టర్ వర్క్ ఇది చూడాలి. శివకుమార్ అని ఆయనకే ఒక వెరైటీగా ఐడియా ఉంది. నేను ఇలా ఉండాలి అంటే ఆయన వరల్డ్ దాన్ని తీసుకుని దాన్ని ఒక ఐడియా చేసి సార్ ఇలా ఉంటుంది, అయ్యో నేనే థింక్ చేయలేదు ఇది అని. అలా ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ చేసింది నాతో. తర్వాత మన కెమెరా డిపార్ట్మెంట్ అంతే. ఈవెన్ కెమెరా అంటే మీరు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎడిటర్ అంటే మనకి 3-4 ఎడిటర్ వర్క్ చేశారు. మీరు ఆశ్చర్యంగా ఎవరు ఒక్కరు చేయాలి కదా, ఇది కూడా రాదా? లేదు, నా ఫిలింలో అది ఉండదు. ఒక కెమెరామెన్ వస్తారు, కొంచెం ఇదైతే ఓకే ఇంకొకరు వస్తారు. అవును, వేరే కెమెరాను వచ్చి నా సెట్లో వర్క్ చేస్తారు. అడిగితే ఒకసారి రండి ఇదేమో ఐడియా రావటం లేదు, ఏమైనా ఇవ్వండి అంటే ఒక్క వరల్డ్ ఆయన ఒక లైటింగ్ చేశారు. మీరు చూడండి, ఒక స్టోరీ ఓపెన్ అవుతుంది, అది ఏంటో కొత్త రకంగా ఉంది, నాకే కొత్త రకంగా ఉంది. అందుకే అదే ఐడియా, ఈ టోటల్ పింక్ అని కాన్సెప్టే అక్కడి నుంచి ఇక్కడ వచ్చింది. అలా వేణుగారు, ప్రజ్వల్ అని, ఏజే అని, ఉజ్వల్ అని, ఏజే అని వీళ్ళందరూ ఇచ్చేశారు. ఫైనల్గా టోటల్ ఫిల్మ్ని వేణుగారు కంప్లీట్ చేసి, ఆయన ఎక్స్పీరియన్స్డ్ కెమెరామెన్, వెరీ బిగ్ కెమెరామెన్, అక్కడ వాళ్ళని ఫినిష్ చేశారు. బట్ ఇలా సీరియస్లీ క్రేజీ. అంటే మీరు ఇందాక చెప్పినట్టు చాలా రిసీవ్ చేసుకుంటానని, సో అందరూ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఫైండ్ అవుట్ చేయడం, వీళ్ళు ఇంటెలిజెంట్ అని తెలుసుకోవడం కూడా గొప్ప విషయం సార్. అది ఇంకా అమోఘమైన ఇంటెలిజెన్స్ అని చెప్పాలి డెఫినెట్లీ. అండ్ ద క్రేజీ యూఐ మూమెంట్స్ అంటే ఫర్ యూ లైక్ ఏం చెప్తారు? యూఐ మూమెంట్స్ అంటే ఏం చెప్తారు? ద బెస్ట్ మూమెంట్స్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్టర్ 10 years తర్వాత డైరెక్షన్లో ఛాలెంజెస్. అలా అది నేను చెప్పేది, దానికి ఒక్క మూమెంట్ ఉండదు. స్టార్ట్ చేస్తాను కదా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కాపీ వచ్చే వరకు స్ట్రగల్, ఎగ్జైట్మెంట్ ఇదన్నీ మిక్స్చర్గా ఉంటుంది. రైట్. బట్ లహరి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు రియల్గా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది ఒక ఈ లెవెల్కి రావాలా అంటే ఫస్ట్ కారణమే కేపీ శ్రీకాంత్ గారు. మనకి కేపీ శ్రీకాంత్ నాకు చాలా క్లోజ్, ఈజ్ అ వెరీ బిగ్ ప్రొడ్యూసర్. అక్కడ ఇలా మనం మాట్లాడుకుని మీ ఫిలిం చేస్తామంటే ఆయన, లే సార్ ఇది ఉండండి సార్, నేను వేరే రకంగా ప్లాన్ చేస్తానని లహరి మనోహర్ దగ్గర వెళ్ళి, మనోహర్ నాయుడు వాళ్ళది లెగసీ ఉంది, వాళ్ళది మ్యూజిక్. దీంట్లో ఫస్ట్ మ్యూజిక్ అనేది ఒక ఇలా చేయొచ్చు అని చేసిన ఒక కంపెనీ అది. ఓకేనా, మనం ఇంకా స్కూల్కి వెళ్ళే టైంలోనే అది బిగ్ కంపెనీ. వాళ్ళు వచ్చారు ప్రొడక్షన్ చేయాలి అని. ఏమి మనోహర్ గారు విత్ నవీన్ గారు, శ్రీకాంత్ ముగ్గురు కలిసి సార్ ఇది ఇలా చేయాలని. ఇప్పుడు నేను సార్ మీరు ఇంత ఇమాజిన్, నేను ఎక్కడ చేసేది, వాళ్ళు వచ్చి సార్ చేస్తామంటేనే నాకు కొంచెం ఇది పుష్ చేసేది ఉంది కదా. సో అందుకని ఇది ఒక పాన్ ఇండియా ఫిలిం లాగా. నేను ఏంటంటే కన్నడలో ఇచ్చేస్తాం అనుకునేది, నేను దీన్ని పాన్ ఇండియా లెవెల్ చేసి తర్వాత టోటల్గా నేను మళ్ళీ రీవర్క్ చేసి దీన్ని వేరే లెవెల్ ఎలా తీసుకుని వెళ్ళి, అలా వర్క్ 2 years నుంచి జరిగింది ఇది. ఓకే, కంప్లీట్గా ఇందులోనే ఉండడం జరిగింది సార్. నిజంగా ఇలాంటి వరల్డ్ని మేనేజ్ చేయాలంటే అది ఈజీ కాదు, బికాస్ చాలా ఉంటాయి, వాటన్నిటిని మేనేజ్ చేయాలి. ఎట్ ద సేమ్ టైమ్ రేపు ఆడియన్స్ నాట్ ఓన్లీ ఒక ప్లేస్లో రిలీజ్ అవ్వట్లేదు ఇది, సో ఎంటైర్ మొత్తం అందరినీ పలకరించబోతుంది ఫిలిం. దానికి ఏమైనా ఉంటుందా సార్ స్పెషల్లీ టేకింగ్ కేర్ ఏదన్నా? కబ్జా రిలీజ్ లేదు, నేను ఇక్కడ వచ్చింది, నేను అన్ని దగ్గర ఇది నేను కాదు, నేను ఫిలిం గురించి మాట్లాడంటే నేనేం మాట్లాడేది అని నాకు. బట్ వాళ్ళు అలా కాదు, లేదు మీకు తెలీదు, మీరు రండి ఇక్కడ చేయండి, బాంబేలో చేయండి, చెన్నైలో చేయండి అని ఇదన్నీ వాళ్ళు సెటప్ చేసింది. చంద్రు అని మనోహర్ గారు ఒక సన్ ఉన్నారు, నవీన్ అని, వీళ్ళు శ్రీకాంత్. అక్కడ వీళ్ళందరూ డిసైడ్ అయిపోయారు, నేను ఆంధ్ర చూసుకుంటాను, నేను తమిళనాడు చూసుకుంటాను, అక్కడ శ్రీకాంత్ నేను కర్ణాటక చూసాను, మీరు వెళ్తూ ఉండండి, ఇప్పుడు వద్దు మీరు అని. నేను ఉంటే అక్కడ మళ్ళీ ఎడిటింగ్ రూమ్లో కొంచెం చూస్తూ ఉంటా ఇదేమరా చేయాలని. డెఫినెట్లీ డైరెక్టర్కి అది ఆల్వేస్ ప్రాజెక్ట్ వెళ్ళి ఆ ప్రోడక్ట్ డెలివరీ అయ్యే వరకు కూడా అది ఉంటూనే ఉంటుంది ఆ స్ట్రగుల్ అనేది. అండ్ ఫర్ యూ యూఏ మూమెంట్ అంటే ఏం చెప్తారు రీష్మా? ద కంప్లీట్ జర్నీ. యాజ్ సర్ మెన్షన్డ్, ఒక్క మూమెంట్ కాదు, ద కంప్లీట్ జర్నీ ఇస్
a very memorable journey for me because every minute on the set was so beautiful. I think being on the set only, as Sir said, it's so unique. The art director has done a fantastic job there. So Right. it's something that I have not experienced ever. So Sir has given me this early in my journey of my career, he's given me this experience that so many artists will wait for. So I'm very happy in that way. The entire journey is a UI moment for me. Even this is my first time attending interviews or giving interviews out of our state. So it's all my first time experience, which బట్ వీ కెన్ సీ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ, లైక్ అది కనపడుతూ ఉంది విత్ గ్లోతో గ్లామర్తో. సో ఏదైతే కాంప్లిమెంట్ ఉప్పి సార్ ఇచ్చారో ఇందాక అది లేదు పర్ఫెక్ట్ sir అనిపించింది. sitting next to me, that's only a confidence for me. That సో even ఇప్పుడు వైరల్ అవ్వాలంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు రేష్మా? హ్యాష్ ట్యాగ్ ఏది పడితే వైరల్ అవుతారు? బికాస్ సాంగ్ లో చాలా troll song. ఏదైనా ఒక Now only everyone are calling me troll girl after the troll song. యా Hashtag troll girl. పర్ఫెక్ట్. December 20th ఇప్పుడు యూఐ వరల్డ్ ని చూస్తాం, ఉప్పి సార్ వరల్డ్ ని చూస్తాం, ఉపేంద్రాస్ వరల్డ్. యూఐ వరల్డ్, అందరి వరల్డ్ అది. అందులో మీరు ఆటోమేటిక్ గా లాగేస్తూ నేను ఉంటారు మీ ఉంటాను, world. అవును. యా మరి మీరు ఉంటారనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఆల్రెడీ యూ అని పెట్టారు కదా సార్, అంతే. ఐ అని పెట్టారు కదా సార్, ఆటోమేటిక్ గా మీరు మేము అందరం మీ వరల్డ్ మీరు చూడండి అని చెప్తాను. బట్ ఇది క్రేజియస్ట్ వరల్డ్గా ఉండిపోతుందని అర్థమైపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది వరల్డ్ లెవెల్లో సౌండ్ చేయాలి, వరల్డ్ లెవెల్లో కలెక్షన్స్ యూనో కొల్ల కొట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒప్పి సార్ మీరు ఇలానే మంచి మంచి ఫిలిమ్స్తో, యాక్టింగ్తో అండ్ డైరెక్షన్తో మా ముందుకు రావాలని కోరుకున్నాను. ఒకసారి ఫైనల్గా ఇంటర్వ్యూ గురించి మీరు మీ స్టైల్లో ఒకసారి మీరు ఇక్కడ వస్తేనే నేను అనుకున్నాను ఇంటర్వ్యూ ఎక్స్ట్రా. ఐ లైక్ ఇట్. I love it. So thank you so much. Save the date, December 20th, UI world లోకి ఎంటర్ అయిపోతున్నారు అనమాట మీరు. ఇది ఒక అమేజింగ్ వరల్డ్ బికాజ్ ఇది డైరెక్టెడ్ బై ఉపేంద్ర గారు. సో ఇంతకంటే ఏం చెప్తాను. సో సేవ్ ద డేట్, దట్స్ ఇట్. దిస్ ఈస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై.